హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మొత్తం వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి ప్లీజ్. ఇంక ఇది వచ్చేసి ఫెస్టివల్ ముందు రోజు వ్లాగ్ అనమాట. లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఫెస్టివల్ ముందు రోజు ఏంటంటే ఇంకా కొంచెం అయితే వేరే ఊరు వెళ్ళేసి వచ్చానమాట. ఇంకా అంటే చనిపోయిన వాళ్ళ వేరే రిలేటివ్స్ చనిపోయింటే ఇంకా అక్కడికైతే వెళ్ళేసి అయితే వచ్చాను ట్యూస్డే మార్నింగ్ అయితే హడావిడిగా వెళ్ళిపోయానండి. ఒక 7:40కి అలాగైతే వెళ్ళిపోయాను. ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేసి బాబుకైతే లంచ్ బాక్స్ అయితే కట్టించేసి తనని స్కూల్కి పంపించేసి అయితే నేను వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఒక 2కి అలాగ వచ్చాను ఇంటికి. వచ్చిన తర్వాత కిచెన్ అయితే చాలా గందరగోళంగా ఉందండి. ఇంకొచ్చి హెడ్ బాత్ చేసేసి ఇంకొంచెం అయితే లంచ్ అంతా తినేసిన తర్వాత ఒక 3:30కి 4కి అలాగా వర్క్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఇంకా టీ అనేది పెట్టేసుకుంటున్నాను. కొంచెం అల్లం అయితే వేసేసుకొని టీ అనేది పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా బాబుకి కూడా స్నాక్స్ అయితే ఇచ్చేసాను. కజ్జికాయలు ఉన్నాయి కదా ఇంట్లో చేసినవి, ఇంకా అవి అయితే ఇచ్చేసాను అనమాట ప్లేట్లో పెట్టేసి. ఇంకా తర్వాత అయితే ఇంకా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే ఇంకా అది కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసి సింక్లోకి అయితే వేసేసాను అనమాట. కొంచెము హెడేక్ అనిపించింది, అందుకైతే ఫస్ట్ కొంచెం టీ తాగితే రిలీఫ్ వస్తుందని చెప్పేసి అయితే టీ అనేది పెట్టుకొని ఇక్కడ టీ అనేది తాగుతున్నాను అనమాట. కొంచెం ఈ మధ్య ఎందుకో అంటే హెడేక్ అనేది నాకు ఇప్పుడేం కొత్త కాదండి. నాకు ఈ చిన్నప్పటి నుంచినే హెడేక్ అనేది ఉందన్నమాట. ఒక సెకండ్ క్లాస్ ఐ థింక్ థర్డ్ క్లాస్ నుంచి నేను స్పెడ్స్ అనేది యూజ్ చేస్తాను అంటే హెడేక్కి. మ్యారేజ్ అయిన 1 ఇయర్కి హెడేక్ అనేది వెళ్ళిపోయింది, మరి ఇప్పుడు ఎందుకో స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు హెడేక్ వస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే చిన్నప్పుడు హెడేక్ వచ్చిందంటే చాలా విపరీతంగా ఉండేది. అంటే మెడిసిన్తో దేంతో తగ్గకపోయేసరికి స్పెడ్స్ అనేది రెఫర్ చేశారు. స్పెడ్స్ పెట్టుకున్నప్పుడే కొంచెం రిలీఫ్గా ఉండేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది, ఒకసారి చూపించుకోవాలి డాక్టర్తో కన్సల్ట్ అయ్యి. ఇంక ఇక్కడైతే టీ అనేది తాగేస్తున్నాము. ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా మాట్లాడుకుంటూ ఇంకా బాబు అయితే స్నాక్స్ తింటున్నాడు. ఇంకా టీ తాగేసిన తర్వాత అయితే వర్క్ అనేది స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే సింక్ అనేది ఖాళీ చేసేద్దాం అంటే క్లీన్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ అంతా మెస్సీగా ఉండిపోయింది. మార్నింగ్ చేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేశాను కదా, ఇంకా అవన్నీ అలాగే ఉంచేసిపోయాను అనమాట. ఏవీ క్లీన్ చేయలేదు, అంటే మార్నింగే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వచ్చి చేసుకుందాంలే అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ బాక్స్లు అన్నీ కూడా అంటే ఇంక లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా బాబువి, అవి కూడా అన్నీ కూడా తీసుకురామని చెప్పేసి మొత్తం అన్నీ ఒకటేసారి క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన ప్లేట్స్ అవన్నీ కూడా ఉంటే ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసి ఫస్ట్ అయితే ఇంకా సింకు, ఇంకా తర్వాత స్టవ్ బర్నర్ అన్నీ ఉంటాయి కదా, మొత్తం అంతా కూడా గ్యాస్ కౌంటర్ టాప్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఒకటేసారి. ఇంకెలాగో నెక్స్ట్ డే ఫెస్టివల్ ఉంది కదా అని చెప్పేసి మొత్తం అంతా ఇలాగా సోప్ వాటర్ వేసేసి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఆడవాళ్ళం బయటకు ఎక్కడికైనా వెళ్ళినా మనకైతే తప్పే పనులు కాదు కదా ఇవన్నీ. ఏ టైంకి వచ్చినా చేసుకోవాల్సిందే కదా మనము. ఇంకా బయటకు ఎక్కడైనా జర్నీ చేసి వచ్చామంటే కొంచెం ఎందుకో టైర్డ్గా అనిపిస్తుంది, చేయాలనిపించదు, కానీ తప్పదు, చేయాలి. ఆడవాళ్ళకైతే తప్పదు కదా, తప్పించుకునే పనులు కూడా కాదు ఇవి, కంపల్సరీ చేయాల్సిందే కదా. ఇంక ఇక్కడ మొత్తం స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ అంతా కూడా సోప్ వాటర్తో అయితే నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. మరీ ఒకసారి అయితే ఈవినింగ్ నైట్ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత లైట్గా అట్లా తుడిచేసుకోవచ్చు అని చెప్పేసి ఇలాగైతే క్లీన్ చేసేస్తున్నాను. మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా ఇలాగ వాటర్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం అయితే కిచెన్ అంతా ఇలా నీట్గా సర్దేశాను. కొంచెం నీట్గా కిచెన్ మెస్సీగా ఉందంటే అసలు వర్క్ చేయాలనిపించదు అనమాట. ఇంకా తర్వాత కిచెన్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత అయితే కొన్ని బట్టలు అనేది నానబెట్టానండి. ఇంకంటే నెక్స్ట్ డే ఫెస్టివల్ ఒకటి కదా మనకి, ఇంట్లో బట్టలు ఎందుకు ఉంచుకోవడం అని చెప్పేసి వస్తానే ఇంకా స్నానం అది చేసేసిన తర్వాత బట్టలు అయితే నానబెట్టేసి ఉంచాను. ఇంకా అవన్నీ కూడా వాష్ చేసేసి ఇంకా ముందు రోజు అయితే వాష్ చేసిన బట్టలన్నీ ఇలాగైతే ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. నాకేంటో బట్టలు అయితే వాష్ చేస్తాను, కానీ వాష్ చేసిన బట్టలు ఫోల్డ్ చేయాలంటేనే కొంచెం బద్ధకం వస్తుంది. కానీ ఒక్కొక్కసారి అయితే అలాగే ఉంచేస్తాను చైర్లో, కానీ అలాగా నెక్స్ట్ డే చేసుకోవచ్చులే, ఇంకో 1 అవర్ ఆగి చేసుకోవచ్చులే అని అయితే ఉంచేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఎప్పటి వరకు అప్పుడు కంప్లీట్ చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి పెట్టేస్తానమాట. ఇంకెక్కడైతే మొత్తం అన్నీ కూడా ఫోల్డ్ చేసేసి ఇంకెక్కడక్కడైతే సర్దేద్దామని చెప్పేసి అయితే మొత్తం అన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాను.
బట్టలు అయితే అన్నీ వాష్ చేసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఫెస్టివల్కి ఏమీ ఉంచుకోలేదు, మొత్తం అన్నీ వాష్ చేసేసి ఇంకెక్కడ ఫోల్డ్ చేసేసి ఇంకెక్కడ ఎవరి సెల్ఫ్లో వాళ్ళు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా బాబువి నావే వాష్ చేసుకున్నాను, ఇంకా అవే ఎక్కడక్కడైతే పెట్టేసి ఆర్గనైజ్ చేసేస్తున్నాను. అలాగే పెట్టేసామంటే మళ్ళీ అదొక వర్క్ అలాగే పెండింగ్ ఉండిపోతుంది కదా. ఇంక ఇక్కడైతే హెడేక్ అనేది తగ్గలేదనమాట. ఇంకా సర్లే హెడ్ బాత్ అనేది ఎక్కువ చేసాం కదా, ఇంక అందుకు వచ్చిందేమని చెప్పేసి ఫస్ట్ తలకైతే ఆయిల్ అనేది పెట్టేసుకొని కొంచెం మసాజ్ లాగా చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇంక ఇలాగా దువ్వేసుకున్నాను అనమాట. అప్పుడన్నా కొంచెం రిలీఫ్ ఇస్తుందేమో అని చెప్పేసి అయితే ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను బాగా. ఇంకా ఆయిల్ అంతా పెట్టేసుకునేపాటికి టైం వచ్చేసి ఇంకా 5:30 అలాగ అయిందండి మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యేపాటికి. ఇంకా ఇంటి దగ్గరికి అయితే పువ్వులు వచ్చాయి, మొగ్గలు. ఇంకా ఇలాగో ఫెస్టివల్ కదా అని చెప్పేసి ఒక 2 పావులు మొగ్గలు అయితే తీసుకొని మాలైతే కట్టేస్తున్నాను. పువ్వులు ఫస్ట్ నాకు కట్టడం అనేది రాకపోతాండే, కానీ మెల్లిమెల్లిగా అలాగే నేర్చుకున్నాను అనమాట. కానీ పెట్టుకోవడానికి అలాగైతే నేనైతే కట్టుకోనండి నా చేతుల మీదుగా, ఎందుకో నాకు నచ్చదనమాట. అంటే సరిగా రావు, ఇంకా ఫొటోస్కి అలాగైతే పెట్టేస్తాను కాబట్టి సరిపోతుంది. ఇంకెక్కడైతే మాలలాగా కట్టేస్తున్నాను. ఇంకా మూరలాగా అలా తీసుకుంటే కాస్ట్ ఎక్కువ, అది మనకి సరిగా ఇవ్వరు కదా, ఇంకా అందుకని చెప్పేసి విడి మొగ్గలే తీసుకున్నాను అనమాట. ఒక పావు వచ్చేసి 35 రూపీస్, అంటే ఒక 2 పావులు అయితే తీసుకున్నాను. ఫెస్టివల్ టైమ్స్లో పువ్వులు అన్నీ కాస్టే కదా, ఇంకా శ్రావణ మాసం అది వచ్చిందంటే ఇంకా కాస్ట్ అనేది పెరిగిపోతాయి. ఇంక ఈ పుట్టపర్తిలో ఫెస్టివల్స్ ఉన్నా లేకున్నా పువ్వుల కాస్ట్ అయితే ఎప్పుడు ఒకేలాగా ఉంటుందండి. ఇంకా అసలు కాస్ట్ ఫెస్టివల్ లేకున్నా కాస్ట్ ఏం తగ్గదు. ఇంక ఇక్కడ 2 పావులు అయితే తీసుకుని మొత్తం అన్నీ ఇంకా మాలుగా అయితే కుట్టేస్తున్నాను అనమాట. ఇంకోవైపు అయితే మూవీ అనేది పెట్టుకొని పువ్వులన్నీ కట్టేసాను. ఇంక ఇప్పుడైతే ఒక 4-5 మూరల దాకా వచ్చాయి పువ్వులు. ఇంక ఇవన్నీ ఒక బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని గులాబీలు అనేవి ఉన్నాయి, ఇంకా దానికి పాటు ఇంకా ఈ పువ్వులు కూడా సరిపోతాయిలే అని చెప్పేసి పువ్వులు కూడా కట్టేసాను అనమాట. ఇంకా మాల కట్టేసిన తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ అనేది ప్రిపేర్ చేశానండి. రైస్ అయితే కొంచెం ఉన్నిందని చెప్పేసి ఇంకా చపాతీలోకి వంకాయ టమాటో ఫ్రై అనేది చేశానన్నమాట. ఇంకా అది చేశాను కదా అని చెప్పేసి ఇంకా చపాతీకి ఇక్కడైతే తిక్కేసి ఒక్కొక్కటి చేసేస్తున్నాను. నైట్ అయితే మోస్ట్లీ 99% చపాతీ అనేదే ఉంటుంది ఇంట్లో, ఎక్కువ శాతం. ఎప్పుడో రేరు, ఒక్కొక్క రోజు మాత్రమే ఎప్పుడన్నా ఒకసారి చపాతీ లేకుండా కర్డ్ రైస్ కానీ ఉప్మా కానీ అలా ప్రిఫర్ చేస్తాం అంతేను. అంటే ఏమన్నా మార్నింగ్ ఎక్కువ వర్క్ ఉంది అలాగంటే చపాతీ అనేది చేయను. టైర్డ్ అయిపోయినాను అంటే ఇంక ఇవాళ ఏంటంటే ఇంకా కర్రీ కూడా లేదనమాట. ఇంకా టమాటో వంకాయ ఫ్రై చేశాను కదా, చపాతీకి బాగుంటుందని చెప్పేసి ఇంక ఇలాగైతే చపాతీలన్నీ చేసేసాను. ఇంకా తర్వాత మొత్తం ఇంక ఇలాగ ప్లేట్లోకి అయితే పెట్టేసుకొని ముగ్గురికి ఇంకా కర్రీ అనేది వేసేస్తున్నాను అనమాట. ఈ ఫ్రై ఏంటంటే రైస్లోకి చపాతీలోకి రెండిట్లోకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇంకా తర్వాత అయితే ఇంకా తులసిమాల అనేది తెప్పించాను, కొన్ని తమలపాకులు కొబ్బరికాయ అవి కూడా తెప్పించాను మా హస్బెండ్తో. ఇంకా అవన్నీ ఇక్కడ సర్దేస్తున్నాను అనమాట. అలాగే కవర్లో ఉంచేస్తే ఇంకా పాడైపోతాయి అని చెప్పేసి ఇలాగ ప్లాస్టిక్ బాక్స్లకు అన్నీ కూడా ఇలాగ సర్దేసుకుంటున్నాను. మొత్తం అన్నీ కూడా ఫెస్టివల్కి అన్నీ కూడా ఇలాగైతే రెడీ చేసుకున్నాను ముందు రోజు నైటు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకైతే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.